గుడ్ ఆఫ్టర్నూన్. సో నా పేరు రంగా, నేను హైదరాబాద్ నుంచి అండి. సో హైదరాబాద్లోనే ఉంటాను. సో బేసికల్గా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఐటీలో వర్క్ చేశానండి. మోర్ దెన్ 15 years నేను ఐటీలో వర్క్ చేశాను. దాని తర్వాత ఈ కంపెనీలోకి వచ్చి 6 years అయింది. 6 years కంప్లీట్ అయిపోయింది. నేను ఎస్ఏపీలో FICO కన్సల్టెంట్ గా వర్క్ చేశాను. 20 లక్షలు తీసుకున్నాడు సంవత్సరానికి. సో ఆ టైంలో ఏదన్నా ఆపర్చునిటీ గురించి అంటే వేరే బిజినెస్ సైడ్ చూస్తున్న టైంలో అనుకోకుండా ఈ ఆపర్చునిటీలోకి వచ్చాను. యాక్చువల్గా అంటే నా ఫ్రెండ్ సుధాకర్ రెడ్డి ద్వారా నేను యాక్చువల్గా నాకు ఆపర్చునిటీ గురించి చెప్పడానికి నన్ను ఈ ఆఫీస్కి తీసుకొచ్చారు. నాకు రాజశేఖర్ గారు ప్లాన్ చెప్పారండి. సో అంటే నాకు ఇలాంటి చాలా ప్రొడక్ట్స్ అవి చూడగానే నాకేం పెద్ద ఇంప్రెసివ్ అనిపించలేదు. అంటే ఇదేదో సేల్స్ కి సంబంధించినటువంటి ఆపర్చునిటీ. సో ఐటీలో వర్క్ చేసాం, మనకు రిలేటెడ్ కాదు అనే అట్లాంటి ఫీలింగ్ తో వచ్చారు. జనరల్ గా మనం ప్రాస్పెక్ట్స్ తీసుకొచ్చినప్పుడు అలాగే ఫీల్ అవుతా ఉంటారు. కానీ రాజశేఖర్ గారు చెప్పినప్పుడు ఏంటంటే ప్లాన్ చెప్పినప్పుడు కొన్ని పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అంటే నెట్వర్క్ ఇండస్ట్రీలోని కంపెనీ గురించి మీరు కనుక చూస్తే కనుక ఇలాంటి కంపెనీతో అసలు కంపేరబుల్ గా కూడా లేదండి కంపెనీ. ఈరోజు ఇండియాలో కాదు వరల్డ్ లో కూడా ఎలాంటి కంపెనీ లేదు. 45 years లో ఎక్కడ వరల్డ్ వైడ్ గా ఒక సింగిల్ రిమార్క్ లేనటువంటి కంపెనీ వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు ఒక కంపెనీ లేదు. 170 countries కి ఒకే చోట మ్యానుఫ్యాక్చర్ చేసి 170 గవర్నమెంట్స్ అప్రూవ్ చేసినటువంటి ప్రొడక్ట్స్. హైయెస్ట్ పేఅవుట్ ఇన్ ద ఇండస్ట్రీ, 70% ఆఫ్ ద పేఅవుట్ ఇచ్చేటువంటి కంపెనీ ప్రపంచంలో ఇంకొకటి లేదు. మీరు చూడండి, యాక్చువల్ గా చాలా కంపెనీలు చెప్తా ఉంటాయి మేము 50% ఇస్తాం, 80% ఇస్తామని చెప్తా ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ అన్నారు, ఆయన యాక్టివ్ గా లేడు, ఆ అమౌంట్ 5% కి ఇస్తారు తప్ప కంపెనీ తీసుకోదు. మిగతా ఏ కంపెనీ మార్కెటింగ్ ప్లాన్ అయినా మీరు చూడండి, అది కంపెనీకి వెళ్తుంది. వాళ్ళ పేరుకే చెప్తారు ఇంత అంత అని చెప్పి. 70% ఆఫ్ ద పేఅవుట్ ఇచ్చేటువంటి కంపెనీ ఈ ప్రపంచంలోనే లేదు. హైయెస్ట్ పేఅవుట్ ఇన్ ద ఇండస్ట్రీ. అంటే కంపెనీ ప్రొఫైల్ చూశారు, ఎక్కడ చిన్న రిమార్క్ లేదనేది. నంబర్ 1 ఇన్ ద ప్రొడక్ట్స్. అసలు ప్రొడక్ట్స్ మీరు టెస్ట్ చేయాల్సిన అవసరం అంటే పని చేస్తుందా లేదని డౌట్ పడాల్సిన అవసరం లేదు. కంపల్సరీ ఎక్స్పీరియన్స్ అనేది అవ్వాలి. ప్రొడక్ట్ డెఫినెట్ గా మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఒక ఫ్యామిలీ హెల్తీగా ఉండడానికి బెస్ట్ ప్రొడక్ట్స్ అంటే కొన్ని లైఫ్ సేవింగ్ ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అంటే RG+ కావచ్చు, ఒమేగా కావచ్చు, డెఫినెట్ గా ఒక మనిషి ప్రాణాన్ని నిలబెడతాయి. యాక్చువల్ గా అలాంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. అంటే ప్రొఫైల్ బాగుంది, ప్రొడక్ట్స్ బాగున్నాయి. సో మనం చాలా మందికి ఏంటంటే కాస్ట్ అని కొంత బ్లాక్స్ ఉంటాయి. కాస్ట్ అన్నప్పుడు మనం ఒకటి చూడాల్సింది ఏంటంటే దేనికంటే కాస్ట్ అనేది మనం కంపారిజన్. ఏదైనా మనం ఒకటి కంపేర్ చేసినప్పుడు ఇది కాస్ట్ అన్నప్పుడు కానీ లేదా దేనికంటే కాస్ట్, మనిషి ప్రాణం కంటే కాస్ట్ కాదు. రెండోది వచ్చేసి ప్యూరిటీ ఆఫ్ ద ప్రొడక్ట్. అలోవెరా జెల్ తీసుకోండి ఎగ్జాంపుల్, 100% ప్యూరిటీ ఉంటుంది. దాదాపుగా 4 సంవత్సరాలు పెంచిన ప్లాంట్ నుంచి తీస్తారు. సో న్యూట్రిషన్ లాస్ కానటువంటిది. ఇప్పుడు బయట మనకి 5% ఉన్నటువంటి అలోవెరా కూడా 2000 రూపాయలు ఉంది మీకు బయట మార్కెట్ లో. బిలో 5% ఉంటుంది, 2200 ఉంది. నేను పేరు చెప్పను. సో ఈవెన్ మీకు 200 రూపీస్ లో కూడా అలోవెరా జెల్ దొరుకుతుంది. 100% ప్యూరిటీ ఉండి 100% ప్యూరిటీ ఉండి స్టెబిలైజ్డ్ అలోవెరా అంటే న్యూట్రిషన్ లాస్ కానటువంటి అలోవెరా. సో మీరు కంపేర్ చేసినప్పుడు దాని ప్యూరిటీ ఎంత ఉందనే దాన్ని మనం కంపేర్ చేయాలి. అదే 100% బయట ఏదైనా కంపెనీ మీకు ఇవ్వాలంటే ఇదే ప్యూరిటీ తోటి 10,000 రూపాయల కంటే ఎక్కువ ఉంటుంది అలోవెరా. ఇప్పుడు చెప్పండి దాని 1700 రూపాయల కాస్ట్ అనేది. అంటే దాని ఇంపార్టెన్స్ తెలియకపోవడం వల్ల మనకి కాస్ట్ మనం ఫీల్ అవుతుంటాం. అంటే ఇక్కడ ప్రొఫైల్ ప్రొడక్ట్ నంబర్ 1 ఉంది. ఇక్కడ సక్సెస్ అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సక్సెస్ అంటే ఇక్కడ ఏంటి, ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే యూజ్ ద ప్రొడక్ట్. ప్రొడక్ట్ యూజ్ చేయాలి. ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాత మనకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. తర్వాత మనం షేర్ చేయాల్సింది ఏంటి అంటే ఏం షేర్ చేస్తారు? ప్రొడక్ట్స్ షేర్ చేస్తారా? ఆపర్చునిటీని షేర్ చేయాలి. అంటే ఆపర్చునిటీ అంటే ఏంటంటే అందులో హెల్త్, వెల్త్, ఎవ్రీథింగ్. ఒక హ్యాపీ లైఫ్ అంటే ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే అన్ని కావాలి. హెల్త్ కావాలి, వెల్త్ కావాలి. మీ దగ్గర హెల్త్ ఇష్యూస్ లేవు, మనీ లేదు, వాళ్ళు హ్యాపీగా ఉంటారా? ఎక్కడ హ్యాపీగా ఉంటారు? సో ఆపర్చునిటీని షేర్ చేసినప్పుడు వాళ్ళ లైఫ్ లో వాళ్ళు దేనికోసం చూస్తున్నారు, ఎలాంటి లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు అంటే వాళ్ళ స్ట్రాంగ్ రీజన్ ఏంటి, ఎందుకోసం ఫర్ ఎవర్ చేయాలంటే ఒక్క రీజన్ ఉంటే చాలు మీరు 100% సక్సెస్ అవుతారు. అంటే
ఎవరో ఏదో ఫ్రెండ్ అప్లికేషన్ మీద తీసుకొచ్చారో లేకపోతే అందరు చేస్తారని మనం స్టార్ట్ చేస్తే ఇక్కడ మనకు సక్సెస్ రాదు. ఒక స్ట్రాంగ్ రీజన్ తో వచ్చినప్పుడు ఏంటంటే ఎలా చేయాలో నేర్చుకుంటారు. ఆ నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా మనం సక్సెస్ అనేది అవుతాం. ఇదే ఆపర్చునిటీలో 2cc చేసినటువంటి పర్సన్స్ ఎంతమంది ఉన్నారు? ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి. వెరీ గుడ్. సో 2cc అనేది ఏంటంటే ఇక్కడ ఆపర్చునిటీనే చూడండి. ఒకసారి మనం 2cc చేసిన తర్వాత లైఫ్ టైం మనం ప్రొడక్ట్ అనేది ఫ్రీగా తీసుకోవాలి. రిపీటెడ్ గా మీరు కొనాల్సిన అవసరం అంటే మనకి ఇక్కడ వచ్చే ఇన్కమ్ లో నుంచి వచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇదే 2cc చేసిన పర్సన్ పొటెన్షియల్ ఏంటి అనేది మీరు ఒకసారి చూస్తే కనుక, సో 2cc పొటెన్షియల్ ఏంటంటే ఎంత ఎర్న్ చేయొచ్చు 2cc కంప్లీట్ చేసిన తర్వాత? వరల్డ్ వైడ్ గా ఎంత ఎర్న్ చేస్తున్నారు? హైయెస్ట్ ఎర్నింగ్ ఎంత ఒక ఐడియా ఉందా? ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ చెక్, మంత్లీ చెక్ తీసుకుంటున్నటువంటి పర్సన్ ఎంత తీసుకుంటున్నాడు అనేది ఐడియా ఉందా? ఎంత తీసుకుంటున్నాడు? ఇంకా ఇంకా ఏఎస్లు చెప్పండి. ప్రపంచంలో ఇప్పటి వరకు నెట్వర్క్ ఇండస్ట్రీలో హైయెస్ట్ ఎర్నర్ అంటే ప్రపంచంలో 3వ పర్సన్ అన్నమాట, 3rd పర్సన్. దాదాపు నియర్ అబౌట్ 8 crores మంత్లీ తీసుకున్నటువంటి పర్సన్. అంటే 2cc లో ఎంత పవర్ ఉందనేది, అది మాక్సిమం అమౌంట్ కూడా కాదు. అంటే మీ ఆలోచన ఏంటి, ఎంత కావాలనేది యూ కెన్ డిసైడ్. అంటే ఆపర్చునిటీ ఎంత పెద్దదని తెలియడం కోసం. ఈరోజు రీసెంట్ గా కృష్ణారావు ఇట్లాంటి వాళ్ళంతా కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే మనం సీరియస్ గా ఉంటే, మనం దేనికోసం వచ్చేదనే క్లారిటీ కనుకుంటే ఈ ఆపర్చునిటీ ఎంత ఇన్కమ్ అయినా తీసుకోవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ మార్కెటింగ్ ప్లాన్ లో ఉన్నటువంటి పొటెన్షియల్ ఏంటంటే యూ కెన్ డిసైడ్ అనమాట. ఈరోజు ముందొచ్చారు వెనకొచ్చారు అనేది కాదు, యూ కెన్ డిసైడ్ యువర్ ఇన్కమ్. అలాంటి ఆపర్చునిటీ. సో మీరు ఏ రకంగా చూసుకున్నా కానీ ఫర్ ఎవర్ లాంటి ఆపర్చునిటీ అనేది బయట లేదండి. మీరు కంపేర్ చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి మెరిట్స్ మీరు కంపేర్ చేస్తే ప్రపంచంలోనే ఇలాంటి కంపెనీ లేదు, అంత వండర్ఫుల్ కంపెనీ. సో మీ వచ్చిన రీజన్ కనుక స్ట్రాంగ్ గా ఉంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేది 100% ఉంటుంది. అలాంటి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీలోకి మీరు తెలిసి వచ్చారో లేకపోతే నాకు తెలియదు, కానీ ఒక రీజన్ తో వస్తే మాత్రం మీకంటే అదృష్టవంతులు ఎవరు ఉండరు. సో డెఫినెట్ గా దిస్ ద బెస్ట్ కంపెనీ, బెస్ట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్.